రెండు దేశాలు అవలంబిస్తున్న వైఖరి మీద, అలాగే రెండు దేశాలు అవలంబించాల్సిన విధానాల మీద ట్రంప్ మాట్లాడేస్తున్నారు. మీ ఇద్దరు రాత్రి డిన్నర్కి వచ్చేయండి వైట్ హౌస్కి, అక్కడ మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఆ పెద్దరికం ఆయనకి ఎవరిచ్చారు? తనకు తానుగా భుజాన కండువా వేసుకొని పెద్దరికం తీసుకున్నాడా? ఎవరన్నా అడిగారా? పాకిస్తాన్ సంగతి మనకి తెలియదు, కానీ భారత్ అయితే ఖచ్చితంగా అడగదు. మరి ఎందుకు తీసుకున్నాడు? కాసేపు నేను చెప్పాను కాబట్టి వాళ్ళు విరమించారంటారు, కాసేపు నాకు సంబంధం లేదు, నేను జస్ట్ వాళ్ళని భోజనానికి పిలిచాను, ముందర ఈ న్యూక్లియర్ మిసైల్స్, ఈ వార్స్ ఇవన్నీ ఎందుకు, వ్యాపారం చేసుకోండి అని చెప్పానంటాడు. ఏంటంటే ట్రంప్ విధానం మన పట్ల ఎలా ఉండబోతోంది? దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్కారం. రవికిరణ్ గారు, జై హింద్ అండి. రవికిరణ్ గారు, చూశారు కదంటే ట్రంప్ స్టేట్మెంట్ చూశారు కదా, మీరు వ్యాపారాలు చేసుకోండి, యుద్ధాలు మానేయండి అని. ఇప్పుడు కడుపు నొప్పి ఆయనకు కాదు కదా వచ్చింది, ఆయనకు వస్తే ఆయన వేసుకోవాలి టాబ్లెట్ ఏదన్నా. అది మనకి శుద్ధులు చెప్పే కార్యక్రమం ఆయన ఎందుకు చేస్తున్నట్టు? మనమే ఆయన అడగలేదు. ఆయన ఏమైనా భోజనానికి ఎప్పుడు పిలుస్తాడా, మనం విమానం ఎక్కి వెళ్ళి ఇక్కడ భోజనం చేద్దాం వైట్ హౌస్లో అని మనం ఎవరో అనుకోవట్లా. ఇది పూర్తిగా సిమ్లా ఒప్పందం ప్రకారం మన ఇద్దరం తేల్చుకోవాల్సిన విషయాలు, మనము పాకిస్తాన్ తేల్చుకోవాల్సిన విషయాలు. మధ్యలో ఈ లేనిపోని పెద్దరికం తీసుకొని ఈ పేరెంటానికి వచ్చే ముత్తైదులాగా పీడతో సహా ఎందుకు వస్తున్నాడు సార్ ఆయన? సార్, ఇప్పుడు ట్రంప్ గారు ఒక విలక్షణమైనటువంటి పర్సనాలిటీ. ఆయన ఎప్పుడు ఏ అంశం మీద ఎలా రియాక్ట్ అవుతారో బహుశా ఆయనకి కూడా తెలియదేమో. ఇప్పుడు 10వ తారీఖు ఆయన ట్వీట్ చేశారు, ఏంటి, రెయిన్బో కష్టపడి నేను ఎంతో మాట్లాడి లక్షలాది ప్రజల యొక్క ప్రాణాలు కాపాడి ఇద్దరినే సీజ్ ఫైర్ చేసేట ఒప్పించేశాను. ఈ దెబ్బతో కాశ్మీర్ కూడా వేల సంవత్సరాలుగా నలిగి ఉన్నటువంటి కాశ్మీర్ సమస్య కూడా నేను దూరేసి నేనేదో సర్దేస్తానని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. వేల సంవత్సరాలు కాశ్మీర్ అంటారు. ఆయనకి ఎవరు చెప్పారు వేల సంవత్సరాలు కాశ్మీర్ సంవత్సరం అనేది నాకైతే అర్థం కాదు. మళ్ళీ ఆయన కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నాడు. వేల సంవత్సరాలని సిన్స్ లాంగ్ టైం అని మళ్ళీ కరెక్షన్ చేసుకుంటున్నాడు. అంటే ఆయన మాట మీద కూడా ఆయన నిలబట్టలేదు సార్ రవికిరణ్ గారు. అందుకే అన్న స్టార్టింగ్ లో ఆయనకి కూడా తెలియదు ఎప్పుడు ఏది ఎలా రియాక్ట్ అవుతారో బహుశా ఆయనకి కూడా ఉండదు. రెండో తర్వాత యూఏకి వచ్చి అబ్బాయి నేనేం మాట్లాడలేదు, మా అడ్మినిస్ట్రేషన్ ఏదో మాట్లాడింది అని ఊరుకున్నారు. మళ్ళీ మొన్న అమెరికా అయినప్పుడు మళ్ళీ అసలు నేనేం మాట్లాడలేదు, మా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, నేను శాంతియుతంగా జరగాలని కోరుకున్నాను మాత్రమే, చక్కగా అందరూ ట్రీట్ చేసుకోవచ్చు అన్నారు. సో అదే వారం రోజులు 4 రోజులు 4 సార్లు రకరకాలుగా మార్చారు. సో ఆయన ఏంటంటే ఆయనగా ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా ఉంటారు, ఏదైనా పెళ్లి జరిగితే అడిగినా అడగకపోయినా వెళ్ళిపోయి కొంతమంది ఒకళ్ళిద్దరు ఉంటారు క్యారెక్టర్లు, మొత్తం నేనే చేశాను, పెళ్లి కూతురు తప్ప వాళ్ళు ఇదన్నారు, కాదు ఇది కావాలన్నారు, అప్పటికి ఇదన్నారు అదన్నారు, నేను ఇద్దరికి సర్దేశాను అని చెప్పేసి బ్యాచ్ ఉంటారు. ఆ టైప్ లో ఈయనైతే కనపడుతున్నారు. ఇప్పుడు జరిగింది ఏంటో మనకు తెలుసు. ఏప్రిల్ 22వ తారీఖు ఏదైతే ఉగ్రవాద దాడి చేశాక మన యొక్క అమాయక పౌరులను చంపినాక సహజంగా ఏంటి, మన ప్రభుత్వం సైనికేతర చర్యలతో మొదలుపెట్టింది. అలాంటప్పుడు ఏం చేసాం, వివిధ దేశాల దౌత్యవేత్తలందరినీ కార్యాలయాన్ని పిలిచి 20-25 మందిని కూడా పిలిచి చెప్పాం, మా పైన ఉగ్రవాద దాడి జరిగింది, సో వీ హ్యావ్ ఎ రైట్ టు స్ట్రైక్ బ్యాక్, మేము ఎదురు దాడి చేస్తాము, వాళ్ళ ఉగ్రవాద శిబిరాలపై చేస్తాము, అది ఎక్కడన్నా చేస్తాం, పాకిస్తాన్ భూభాగంలో చేస్తాం, లేదా POJలో చేస్తే ఎక్కడన్నా చేస్తాం అంటే ప్రపంచ దేశాలందరూ ఏమన్నారు, ఓకే గో హెడ్ అన్నారు. సో ఈ అంతర్జాతీయ దౌత్యంలో కూడా కొంతమంది అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి అని. అంతర్జాతీయ ఇదిగో మన మీద కోపస్థ మండూకలం కావు, మనం ప్రపంచ దేశాలతో అందరితో కలిసి వెళ్ళాలి. ఈ రోజు యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే ఎన్ని మార్లు జెలెన్స్కీ వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు ఇంటర్వ్యూన్ అవ్వండి అని అడిగారు. ఎన్ని మార్లు యూరోపియన్ యూనియన్ వచ్చి మోడీ గారిని మీరు ఇంటర్వ్యూన్ అయ్యి రష్యాతో మాట్లాడన్నారు. ఎన్ని మార్లు పుతిన్ గారు వచ్చి మోడీ గారితో మాట్లాడి చేశారు. ఎన్ని మార్లు మోడీ గారి కేసు మీద పుతిన్ గారి మీద ఏ యుద్ధ సమయం కాదు అని కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల డిస్టర్బెన్స్ ఉంటే వివిధ దేశాల మధ్య మిగతా దేశాలు కూడా కనుక్కుంటారు, ఏం జరుగుతుంది ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమైనా మాట్లాడతారు, సహజం జరుగుతాయి. దానిలో భాగంగానే భారతదేశం కూడా అన్ని దేశాలకి చెప్పారు, ఇలా చేయబోతున్నాం, ఇలా చేస్తే అందరూ గోహెడ్ అన్నారు. ఎక్కడా నోలేదు. ఏంటి, ఉగ్రవాదుల మీద ప్రతిదాడి, ఇది పాకిస్తాన్ పై దాడి కాదు, పాకిస్తాన్ మిలిటరీ బేస్ మీద దాడి కాదు, ఉగ్రవాదులపై ప్రతి దాడి అనే దాని మీద ప్రపంచ దేశాలు
రవికిరణ్ గారు, సిగ్నల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. మొత్తానికి ఏంటంటే ఓ పక్క బెలూచిస్తాన్ అంశం కూడా పాకిస్తాన్ని బాగా కలవరపెడుతున్నట్టుంది. ఎందుకంటే స్వతంత్రం ప్రకటించుకున్నట్టు మమ్మల్ని గుర్తించాలని కూడా అంతర్జాతీయ సమాజాన్ని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కోరుతోంది. ఇవన్నీ ఈ డెవలప్మెంట్స్ మధ్య మరి కాల్పుల సార్ వినిపిస్తోందా? అదే లేటెస్ట్గా ఇక బెలూచిస్తాన్ డెవలప్మెంట్ కూడా మీరు చూశారు కదా. ఈ డెవలప్మెంట్లో వాళ్ళు ప్రపంచ దేశాలకి ప్రత్యేకించి ఐక్యరాజ్య సమితికి రాశారు, యునైటెడ్ నేషన్స్కి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి, ఎంబసీలు ఏర్పాటు చేసుకుంటాం. అండ్ బెలూచిస్తాన్ ఈజ్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పాకిస్తాన్ అండి. ఈరోజు వరకు వాళ్ళని 44 గిరిజన తెగలను అడ్డంగా వాడేసుకొని అక్కడ ఉన్న సహజ సంపదని దోచుకునే కార్యక్రమం పాకిస్తాన్ ఇవాళ వరకు చేసుకుంటూ వచ్చింది. ఇవాళ దాంతోపాటు అక్కడ గ్వాదర్ పోర్ట్ ఉంది. ఈ రెండు వదులుకుంటే పాకిస్తాన్ ఈజ్ నథింగ్, ఇట్స్ అ బిగ్ జీరో. అవునా కదా? అవునండి. ఇప్పుడు బెలూచిస్తాన్ని పాకిస్తాను ఆక్రమించుకొని కొన్ని దశాబ్దాలుగా ఆ యొక్క తెగల్ని, వారి యొక్క సహజ వనరుల్ని వాడుకుంటున్నారు. అలాగే అక్కడ హింసాత్మకమైన కార్యక్రమాలు అనేక మందిని, వేలాది మందినో లక్షలాది మందినో చంపేస్తున్నారు, ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. యువత అన్న వాళ్ళు కనపడకుండా, యువత ఉంటే వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు, చంపేస్తున్నారు, అసలు అడ్రస్ లేకుండా చేస్తున్నారు. అటువంటి దారుణ దురాగతాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు అక్కడ జరుగుతుంది. దానికి అక్కడ ఉన్నటువంటి బెలూచి వాళ్ళు తిరగబడ్డారు. ఎంతకాలం మమ్మల్ని ఇలాగ మీకు వాడుకుంటా ఇలా హింసిస్తారు, అసలు మాకు మీ సంబంధం ఏంటి, మాది మీరు ఆక్రమించుకున్నారు, సో ఆక్రమించుకున్న దాన్ని వదిలేయండి అని చెప్పేసి వాళ్ళు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అని గొరిల్లా ఫోర్స్ తయారు చేసి వాళ్ళు ఫైట్ చేస్తారు పాకిస్తాన్ ఆర్మీ మీద. దానిలో భాగంగానే చైనా కూడా చైనాతో పాకిస్తాన్ ఒప్పందం అయ్యి సిపెక్ అయితే కారిడార్ $60 బిలియన్ కారిడార్ ఒకటి చైనా నుంచి పిఓజేకే నుంచి కాశ్మీర్, పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ నుంచి గోదర్పూర్ వెళ్లే విధంగా వాళ్ళకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. అది ఒకటిను. బెలూచిస్తాన్ లో సహజ వనరులు చాలా ఉన్నాయి, ఖనిజాలు అవన్నీ, దాన్ని చేస్తున్నారు చైనా. సో అటువంటి సమస్యలు, అనేకటువంటి సమస్యలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో దాని మీద పోరాడుతున్నారు. ఈ రోజు వాళ్ళు ఏంటి, ఎప్పుడైతే పాకిస్తాన్ ఇక్కడ భారత్ చేతులు దెబ్బతిందో వాళ్ళు యాక్టివేట్ అయ్యి మాది ఇండిపెండెంట్ గా, మాది గుర్తింపు ఇవ్వండి, ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఇవ్వండి, భారతదేశం గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది ఏ రకంగా అంతర్జాతీయ సమాజం స్పందిస్తుందో మనం చూద్దాం. బట్ డెఫినెట్ గా పాకిస్తాన్ మాత్రం ఇది ఒక తలనొప్పి. అదే కాదు, తెహ్రీక్ తాలిబాన్ టీటీపీ ఉంది, అది ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో కూడా, అది కూడా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అని లేకపోతే మాకు సపరేట్ దేశం కావాలని వాళ్ళు పోరాడుతున్నారు. అక్కడ కూడా ఒక సమస్య ఉంది. అదే సింధు ప్రాంతాల్లో కూడా రెబల్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. సో పాకిస్తాన్ కి అంతర్గతంగా అనేకమైన సమస్యలు ఉన్నాయి. పోరాటాలు జరుగుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సైనికుల మీద తిరుగుబడుతున్నారు, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆ పార్టీ వాళ్ళు రోడ్లకి ఎక్కుతున్నారు. అలాగే నీళ్ల సమస్య, కొత్తగా నీళ్ల సమస్య కూడా వచ్చింది, దానికి తాగి నీళ్లు లేకుండా పోయింది. సో అలాగే ఉగ్రవాదులే పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులే పాకిస్తాన్ ప్రభుత్వం అన్న విధంగా పాలు నీళ్ళగా కలిసిపోయి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల అంతర్జాతీయ సమస్యలు, స్థానికంగా వాళ్ళకి వస్తున్న సమస్యలు, సో అనేకమైనటువంటి సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. దీన్ని ఏ రకంగా పాకిస్తాన్ మరి ఐక్యంగా ఉండగలుగుతా, 2-3 ముక్కలు అవుతున్నా మరి కాలమే చెప్పాలి వాసుదేవన్ గారు. అయితే రవికిరణ్ గారు, ఇంకొక అంశం, టెర్రర్ ఫండింగ్. భారతదేశం నుంచి ఏటా $250 మిలియన్ టెర్రర్ ఫండింగ్ అండి పాకిస్తాన్కి అందుతోంది. రకరకాల మార్గాలు, రకరకాల విధానాలు. దానికి మతాన్ని ఇలా కవర్లాగా పెట్టేసుకొని మరీ ఆ ఫండింగ్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. ఇది ఎవరు చెప్పింది? మన ఇంటెలిజెన్స్ కాదండి రవికిరణ్ గారు, పాకిస్తాన్ ఇంటెలిజెన్సే ఒక 45 పేజెస్ డాక్యుమెంట్ తయారు చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, వాళ్ళ అదొక దేశం, దానికి ఒక మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, దాంట్లో మళ్ళీ ఫైనాన్స్ మానిటరింగ్ యూనిట్ అని ఇంకోటి. అంటే సిస్టమాటిక్ టెర్రరిజం అనమాట అది. అంటే అక్కడ ఉన్నది ఉగ్రవాదమే, ప్రభుత్వం ఏం లేదు. మళ్ళీ వాళ్ళు చాలా పద్ధతిగా 45 పేజీల డాక్యుమెంట్ రాసుకొని మనకి ఏటా $2,000 మిలియన్ ఫండ్ అవసరము, అందులో మనకి $250 మిలియన్ భారతదేశం నుంచి వస్తుంది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. దే హావ్ సబ్మిటెడ్ ఇట్. అంటే ఆ వచ్చిన దాన్ని ఎలా పంచాలి, ఉగ్ర క్యాంపులు మెయింటైన్ చేయడానికి. ఇది వాళ్ళంతా వాళ్ళే డిస్క్లోజ్ చేశారు. ఆ డాక్యుమెంట్ ఇప్పుడు మనకి ఇట్స్ వెరీ మచ్ అవైలబుల్ అండి. 45 పేజీలో 4 పేజీలు క్రక్స్ బయటకు వచ్చేసింది. ఈ క్రమంలో మనం ఏ మేరకు అప్రమత్తం అవ్వాలి, ఆ ఫండింగ్ని ఆపడానికి మనం ఏం చేయాలి, ఇక్కడి నుంచి వెళ్తున్న ఫండింగ్ని? సార్ డెఫినెట్ గా అండి, ఏదైతే వాళ్ళు డాక్యుమెంట్ రిలీజ్ చేశారంటున్నారో దానిలో మనం ఇన్వెస్టిగేషన్ చేసి దాని యొక్క ఫండింగ్
భారతదేశం నుంచి వెళ్లకుండా ఆపాలి. అట్ ది సేమ్ టైం అండి, మీ ద్వారా వీక్షకులు కూడా చెప్తుంది ఏంటంటే, ఉగ్రవాద వ్యవస్థ అన్నది ఒక భారతదేశం సృష్టించిందో లేకపోతే ఏదో ఒక కంట్రీ సృష్టించిందో కాదు. ఈ సమస్య దశాబ్దాలుగా ఆయా దేశాలు వాళ్ళ కాలమాన రాజకీయ పరిస్థితులు బట్టి పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ పెంచి పోషించి అచ్చిక బుచ్చికలని డబ్బులు ఇచ్చి పెంచిన వాళ్ళు అగ్రరాజ్యాలు కూడా ఉన్నాయి. అమెరికా ఉంది, రష్యా ఉంది, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి. మరి ఆఫ్ఘనిస్తాన్ రష్యా ఆక్యుపై చేసినప్పుడు మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తాలిబాన్లు సృష్టించింది ఎవరు? అమెరికాయే కదా. ఎందుకు మరి అగ్రరాజ్యం అనేటువంటి రష్యా ఉండగలిగిందా? వాళ్ళు తట్టుకోగలిగిందా? తట్టుకోలేకపోయింది. ఆ ఉగ్రవాదులు వెళ్ళిపోయింది. పోనీ అమెరికా అయినా బతికిందా ఉగ్రవాదంతో? ట్విన్ టవర్ల మీద దాడి చేస్తే అప్పుడు తెలిసి వచ్చింది ఆ సమస్యని. అప్పుడు అమెరికా వచ్చి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్ల పాటు నొక్కి పెట్టింది. మరి వాళ్ళు ఏమైనా మార్చగలిగా? ఇప్పుడు ఆ తాలిబాన్లకి అప్పచెప్పేసి గన్లు ఎమిషన్స్ అన్ని అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. అలాగే మిడిల్ ఈస్ట్ లో అనేకమైన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో హమాస్ గాని వీళ్ళందరినీ ఎవరు పోషిస్తున్నారు? పోషించిన వాళ్ళ భారతదేశం లేదా? ఈ యాసర్ అరాఫత్ ఎవరు? యాసర్ అరాఫత్ కి ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు శాంతి బహుమతులు, ఇందిరాగాంధీ శాంతి బహుమతి, ఒక బోయింగ్ విమానం కూడా యాసర్ అరాఫత్ కి ఇచ్చి మన చిన్నప్పుడైతే ఏదో అదేదో పేపర్ లో ఇందిరాగాంధీ, యాసర్ అరాఫత్ ఒకే తల్లికి పుట్టినోళ్ళు అన్నట్టుగా రోజు జేవో 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 అని వచ్చేది. మాకు అర్థమయ్యేది కాదు ఏంటి జేవో కార్యక్రమాలు ఏంటి అనుకునేవాళ్ళం. మరి వాళ్ళకి చేస్తుంది ఏంటి? యాసర్ అరాఫత్ కదా, ఉగ్రవాద కార్యక్రమాలే కదా. ఆయన పోషించింది ఎవరు? దానికి పరోక్షంగా భారతదేశ ప్రోత్సాహం లేదా? సో నేనేంటంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషించడంలో అందరి పాత్ర ఉంది. అలాగే ఇప్పుడు నిర్మూలించడానికి కూడా అందరి పాత్ర ఉంటేనే నిర్మూలన అవుతుంది. ఏదో భారతదేశం ఒక్కటే పోరాడుతుంది, మాకు సంబంధం లేదు అని ప్రపంచవ్యాప్తంగా అనుకున్నా అండి, రేపు లండన్ లో మెట్రోలో ట్యూబ్ లో బాంబు పేలినా ఇక్కడ నుంచే పాకిస్తాన్ లింక్ లో ఉంటాయి, ఫ్రాన్స్ లో పేలినా ఇదే లింక్, అమెరికాలో ఉన్న ఇదే లింక్. ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎగుమతి చేసే ఒక పెద్ద కుటీర పరిశ్రమ తయారయ్యింది. ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సుస్పష్టంగా క్లారిటీ వచ్చేసింది. ఏంటి? ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ మూడు వేరు కాదు, మొత్తం అంతా ఒకటే. ఏ రకంగా అంతర్జాతీయ ఉగ్రవాదుల అంత్యక్రియలకి పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి నుంచి సైనిక అధికారుల నుంచి సైనిక లాంఛనాలతో, త్రివిధ దళాల లాంఛనాలతో సాగనంపారు. అది సరిపోదా మీకు? అలాగే ఆ యొక్క ప్రధానమంత్రి మసూద్ అజర్ ఇంటర్నేషనల్ ఉగ్రవాదికి 15 కోట్ల పైసలకు కాంపన్సేషన్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు? ఉగ్రవాదులకు కాంపన్సేషన్ ఇవ్వడం ఏంటి? 15 కోట్ల పైసలకి ఇది IMF నిధులు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమో అక్కడ ఏడుస్తానేమో డబ్బులు తీసుకుంటారా? ఆ డబ్బులేమో అమెరికా ఇస్తారా? ఈ యొక్క దాడి జరిగి మంచి క్రూషియల్ టైంలో డబ్బులు ఇస్తారా? ఆ డబ్బులేమో తీసుకొచ్చి ఉగ్రవాదులు పంచి పెడతారా? ఉగ్రవాదులు మా దేశభక్తులు అంటారా? అలాగే వాళ్ళ ఆర్మీ స్పోక్స్ పర్సన్ ఏమంటారంటే, మాది పాకిస్తాన్, మా ఆర్మీ ఉంది పాకిస్తాన్ రక్షించడానికి కాదు, మాది ఇస్లాం అల్లా ఆర్మీ, మా జిహాదీ ఆర్మీ అన్నాడు ఆయన. అంటే ఒప్పుకున్నాడు. జిహాదీలో జైషే మహమ్మద్ కి, లష్కర్ తోయిబాకి, పాకిస్తాన్ ఆర్మీకి తేడా ఏం లేదు. ఆ సభ ఏకీ తాలిమే కానివ్వండి, అందరూ ఒకటే. అందుకని అంతర్జాతీయ సమాజం మేలుకోవాలి. దీన్ని ఎవరో చైనానో, టర్కీనో లేదా ఇంకో ఎవరో పోషిస్తే రేపు అది వచ్చి మిమ్మల్ని కాటేదనే నమ్మకం ఏంటి? రైట్ రవికిరణ్ గారు, మొత్తానికి ఏంటంటే టెర్రర్ ఫండింగ్ మీద మనం ఒక కాల్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా, మోదీ నేతృత్వం కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆ టెర్రర్ ఫండింగ్ని ఆపడానికి ఉన్న అన్ని మార్గాల మీద గట్టి ఎక్సర్సైజ్ చేసి ఫండింగ్ని ఆపేస్తుందని భావిద్దాం. థ్యాంక్ యూ.